అన్న ఇప్పుడు జర్నలిస్టుల పైన కూడా దాడులు స్టార్ట్ అయినాయి. మొన్న రీసెంట్గా కూడా చూసినాము, శంకర్ అన్న పైన కూడా దాడి చేయడం జరిగింది. అసలు ఈ దాడులు ఏంది, అసలు దాడికి కారణాలు ఏంటివి అనుకోవచ్చు? ఇప్పుడు జర్నలిస్ట్ శంకర్ మీద దాడి చేసిర్రు, నా మీద దాడి చేసిర్రు, ఇంకో 10 మంది మీద దాడి చేస్తారు అంటే మాట్లాడరు ఎవరు? శంకర్ లాంటి వాళ్ళు ఉండరా? శంకర్ చచ్చిపోతే ఇంకోళ్ళు పుట్టరా? అంటే పత్రికా స్వేచ్ఛ లేదా? జర్నలిస్ట్ శంకర్ని కొట్టేస్తే అయిపోయిద్దా? జర్నలిస్ట్ శంకర్కి వాళ్ళ భార్య ప్రెగ్నెంట్, చిన్న పిల్లలు, వాళ్ళు ఉసురు కొట్టుకుంటావా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మనవడు ఉండు కదా, ఇదేనా నీవు? అంటే కేసులు పెట్టి అంటే తెలంగాణ కేసీఆర్ గారు విమర్శించి ఎవరో మనోభావాలు దెబ్బతిన ఎవరు కేసు పెట్టిన వాళ్ళు తీసుకుపోయి తినమని లోపలైతే హీరో అయిండు. ఇప్పుడు వీళ్ళ పద్ధతి అది కాదు. తీసుకుపోవాలా, కొట్టాలా, లేకపోతే అమ్మాయిలతో ఏదో అక్రమ కేసులు పెట్టేయాలా, లేకపోతే ఇంకోటి చెప్పాలా. మేము అది చేసిన తప్పే ఉందంటే మిమ్మల్ని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసినా కూడా ఇంకా మీ ముఖ్యమంత్రి అనుకోవడం. దయచేసి జర్నలిస్ట్ శంకర్ ఉన్న విషయంలో చెప్తున్నా, ఒక ఆయన ప్రాణం పోతుంది, వాళ్ళ కుటుంబానికి బాధ్యులు ఎవరు? జర్నలిస్ట్ శంకర్ లాంటి ఇంకోటి పుట్టరా? ఇంకో మాట్లాడితే సోకాల్ లీడర్లు మీ కులాల పేరు చెప్పుకొని, మతాల పేరు చెప్పుకొని తిరిగే కుల సంఘాలు చెప్పుకునే శంకర్ ఒక బీసీ బిడ్డ, ఒక గౌడ జాత బిడ్డ. ఎవరికి అన్యాయం చేసిండు? కొడంగల్లో అన్యాయకాంతమవుతున్న ఇందిరమ్మ కాలంలో ఇచ్చిన భూముల్ని కబ్జా పెడుతున్న ఈ కొడంగల్ రౌడీ గురించి పోయిండు అడగడం తప్ప. దానికి శంకరన్ మీద దాడి చేసిర్రు. ఒక శంకరన్ చచ్చిపోతారండి, ఏమవుతుంది అంటే ఇంకో జర్నలిస్ట్ని ఇట్నే చంపుతారా? అంటే ఇవాళ మాట్లాడే పత్రికా స్వేచ్ఛ గొంతుకల్ని కూడా నొక్కితే తినిమాన మళ్ళీ తిరగపోవు, తొలి వెలుగు రఘు తిరగపోవు. ఇప్పుడు మాట్లాడుతున్న వాడవడు వీడవడు వాళ్ళంతా బచ్చకాయలు ఇప్పుడు వీడియో పెట్టి వాళ్ళని హైలైట్ చేయడం తప్పితే ఏం లేదు. దయచేసి తిట్టడం వల్లనే వీళ్ళు ఎస్టాబ్లిష్ అయిపోయారు. ఈ మధ్య కొత్తగా పొగుడుతుర్రు, తిట్టిన ఛానల్ని పొగుడుతున్నాయి. దయచేసి ఈ న్యూస్ లైన్ చెప్తున్నా, ఈ న్యూస్ లైన్ చూసేవాళ్ళు, మిగతా ఛానల్ చూసేటోళ్ళు మన కోసం ఎవరు కొట్లాడుతారో వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మిగతా ఛానల్ అన్ని అన్సబ్స్క్రైబ్ చేయండి, రిపోర్ట్లు కొట్టండి. ఎందుకంటే దొంగనా కొడుకులు ఇప్పుడు న్యూస్ లైన్ కూడా 3 రోజుల నుంచి స్ట్రైక్లు వేసారు. దేనికి వేసారు? ప్రజల గురించి చెప్తున్నందుక, ప్రశ్నిస్తున్నందుక. దయచేసి శంకర్ అన్నకి తెలంగాణ సమాజం మొత్తం అండగా ఉంటుంది. మాలాంటి బిడ్డలు ఎప్పుడు కాపాడుకుంటాం. నా విషయంలో అయినా ఇంకోటి విషయం అయినా శంకర్ అన్న స్పందించే విధానం నీతి నిజాయితీగా కష్టపడే వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తిని పట్టుకొని దాడి చేస్తే మేము సహించమమ్మా, తిరగబడతాం. మీకు కూడా ఒక టైం వస్తుంది, రేపు మేము కూడా కొడతాంగా, దెబ్బ ఖచ్చితంగా ఉంటుందిగా.